కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనము పత్రి గారు చెప్పినటువంటి జ్ఞాన సందేశాల గురించే మనం చెప్పుకుంటున్నాం. ఇంచేతంటే ప్రతి ఒక్కరం కూడా భూమి మీదకి జ్ఞానవంతులు కావడానికే వచ్చాం. అంచేత ఆ స్థాయికి ఎదిగి ఉండడం వల్ల మనమంతా కూడా ఇలాంటి పత్రి గారి సందేశాలకి ఆకర్షితులై ఈ మార్గంలోకి రావడం జరిగింది. అందరూ రారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. ఈ స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ మనం గత జన్మల్లో ఈ సాధనా మార్గంలోకి రావడం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కృషి చేయడం, అన్నీ చేసి ఇంకా ఎదగడానికే మనం దీంట్లోకి వచ్చాం. అంచేత ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. మనము జ్ఞానవంతులు అవ్వడానికే ఈ మార్గంలోకి వచ్చాము. అంచేత ఏంటంటే కాస్త మనం మన సమయాన్ని, మన జీవితాన్ని దీని మీద కొంచెం దృష్టి ఎక్కువ పెట్టి ఆ జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మనం ఏదో సంసారం చేయడానికి, పిల్లల్ని కనడానికి, వాళ్ళని పోషించడానికి, మెల్లిగా నిష్క్రమించడానికి దానికోసం మనం రాలేదు. అంచేత మరి ఆయన చెప్పినటువంటి విషయాలు పత్రి గారు మనకి చెప్పినటువంటి విషయాలు పదే పదే మననం చేసుకుంటూ మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చూసుకుంటూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుని వచ్చిన పని నెరవేర్చుకుంటాం. ఈ భూమి మీద మనమేం పర్మనెంట్‌గా ఉండేవాళ్ళం కాదు. కొన్నాళ్ళకి ప్రతి ఒక్కళ్ళము దేహం వదలవలసిందే. కారణం ఏంటంటే మనం దేహం కాదు, మనం ఆత్మలం. ఇది ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకోవాలి. ఆ అవగాహనలో ఉండాలి, గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను. నేను ఆత్మను అన్న అవగాహన ఉన్నప్పుడే పత్రి గారు చెప్పేవన్నీ మనకు బాగా అర్థమవుతూ ఉంటాయి. అయన్నీ తప్పనిసరి అని మనం తెలుసుకుంటాం. అంచేత నేను ఆత్మ అన్నది మర్చిపోకూడదు. ఎంత నేను ఆత్మ అన్న అవగాహనలో ఉంటే అంత ఎదుగుతాం. మరి ఆయన చెప్పినటువంటి సందేశమే ఇంకా తెలుసుకోవాలి అందులో. నిన్న కూడా తెలుసుకున్నాం అది. దాన్ని మళ్ళా ఇంకొక్కసారి మనం తెలుసుకుందాం. ఏమిటి అంటే ఆత్మజ్ఞాని సమయం వృధా చేయడు అన్న దాని గురించి ఆ సమయం విలువ ఇవన్నీ నిన్న మనం తెలుసుకున్నాం. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసం కృషి చేస్తాడు. ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. సమయాన్ని వృధా చేయడు. వాడు కృషి ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞానం కోసమే అన్నట్టుగా ఉంటుంది.
చివరకు ఆత్మను పొందుతాడు. ఆ కృషి చివరికి ఏమవుతుంది? ఆత్మను పొందగలుగుతాడు. అంతేకాదు ఆత్మజ్ఞాని దేనికోసం కృషి చేస్తే అదే పొందుతాడని తెలుసుకుంటాడు. ఎవరు దేనికోసం కృషి చేస్తే అదే పొందుతాడు. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారు అంటే ఆత్మజ్ఞానే తెలుసుకుంటాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే, అజ్ఞాని సమయాన్ని వృధా చేస్తాడు. ఎంతసేపు సంసారము, ధనము, ఈ పదవులు, సుఖాలు, భోగాలు ఇలాంటి వాటి కోసమే కృషి చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమిటి అంటే సమయం గురించి నిన్న చెప్పుకున్నాం మనం. ఇంకా ఆయన ఏమన్నారంటే, జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మను పొందుతాడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను కూడా చాలాసార్లు చెప్పాను. మనం ఆత్మలం కాబట్టి మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఏ పని చేస్తున్నా ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఈ పని ఆత్మకి లాభమా కాదా? ఇది చాలా ఇంపార్టెంట్. తాను చేస్తున్న పని ఆత్మకు లాభమా కాదా? ఇది దేహానికి లాభమా? ఆత్మకు లాభమా? ఇది దేహానికి సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందా? అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆ పని దేహ సంబంధమైనది అవుతే దానికి ప్రాముఖ్యం తక్కువ ఇవ్వాలి. అది ఆత్మ సంబంధమైన ఆత్మకు లాభం కలిగించే పని అవుతే దానికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇది చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎన్నో చేస్తూ ఉంటాం. చేసే పనులన్నీ. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. మనం టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఏదో కార్యక్రమమో, ఏదో సరదాగో, దేనికో దానికి. చూస్తుంటే కొంత టైం మనం విలువైన సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. ప్రశ్న వేసుకోవాలి అక్కడ. ఇది ఆత్మకు లాభమా కాదా? ఆ టీవీ చూస్తున్నప్పుడు. అరే ఇది ఆత్మకేంటి ఉపయోగం అని. అప్పుడు చూసేదే మనం ఏ పత్రి గారి ప్రోగ్రాము, ఆయన చెప్పే సందేశాలు దేన్నో మళ్ళా దాని మీదకి మార్చి అది వింటున్నామనుకోండి, ఖచ్చితంగా అది మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. ఆ సమయం కానీ, మనం ఖర్చు పెట్టిన సమయం కానీ, చేసే పని కానీ మనకి ఎంతో కొంత లాభిస్తుంది. మనలో ఎంతో కొంత పరివర్తన తీసుకొస్తుంది. పత్రి గారు చెప్పినవి కొన్ని వందల సీడీలున్నాయి. వందల సందేశాలున్నాయి. అయి ఎన్ని సార్లైనా వినొచ్చు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్ని సార్లైనా వినొచ్చు. నేను నిన్నే విన్నాను. పత్రి గారిది 8 మాసాల క్రితం చెప్పినటువంటి సందేశం. ఏమిటంటే
మనం చెప్పుకుంటున్నవే ఎప్పుడప్పుడు. మనం 5 స్థితుల్లో ఉంటాము అని చెప్పారాయన. ఒకటి ఖనిజము, 2 వృక్షము, 3 జంతు, 4 మానవ, 5 దివ్య. ఇలా పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉంటామని చెప్తూ ఒకటి దేహస్థితి, మనోస్థితి, బుద్ధిస్థితి, ఆత్మస్థితి, సర్వాత్మ అని చెప్పారాయన. అక్కడ బుద్ధి గురించి, బుద్ధి అన్నది శరీరము, మనసు, అలాగే ఆత్మ, సర్వాత్మ మధ్యలో ఉంటుంది. బుద్ధి బాగా వికసిస్తూ ఉంటే ఈ ఆత్మ, సర్వాత్మ అటువైపు పయనిస్తూ ఉంటుందంట. బుద్ధి శూన్యంగా ఉంటే దేహము, మనసు వాటికే ప్రాముఖ్యం ఇస్తుంది అన్నారు. దేహము, మనసుతో ఉంటే సంసారము, ఆత్మ, సర్వాత్మ వైపు పయనిస్తే నిర్వాణము అని చెప్పన్నారు. ఏమన్నారంటే ఆయన, బుద్ధి ఒక్క 10% ఉండి 90% మనసు మనోస్థితిలో ఉంటే మరి చాలా తప్పులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అదే కనుక బుద్ధి బాగా వికసించి ఓ 90%లోకి వస్తే ఏ తప్పులు చేయడు, అన్నీ సవ్యంగా ఉంటాయి, సరిగ్గా ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఏంటి అంటే ధ్యానమే అని. ఆ స్థితి రావాలి అంటే ధ్యానం. అది కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. ఈ 2 చేస్తే బుద్ధి బాగా వికసిస్తుంది అని. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఎప్పుడైతే మనసు ప్రాముఖ్యం తగ్గుతుందో బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎంత బుద్ధి బాగా పనిచేస్తుంటే వాళ్ళంత లాభం పొందుతారు జీవితంలో. సరైన వైపే పయింపు చేస్తుంది. అలా ప్రతి ఒక్కరూ బుద్ధిని బాగా 90% కాదు 100% ఉంటే వాడు బుద్ధుడితో సమానం అని చెప్పన్నారు. పూర్తిగా ఇంకా మనసు యొక్క ప్రాముఖ్యం 0 చేసుకోవాలి. ఎప్పుడైతే మనసు 0 అయిపోతుందో బుద్ధి 100% ఉంటుంది. వాడిని బుద్ధుడు అని పిలుస్తారు. అంచేత ఆ రకంగా మరి ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. కృషి చేయాలి. అంటే బుద్ధిని బాగా వికసింప చేసుకొని పూర్ణ స్థాయికి ఆ బుద్ధి పనిచేసే స్థాయికి మనం ఎదిగితే జీవితంలో సక్సెస్ అయిపోయినట్టే. దానికి మనం కృషి చేయాలి. ఎంత చేస్తే దానికి తగ్గట్టుగా ఆ మనసు ప్రాముఖ్యం తగ్గుతుంది. మనం అదే చెప్పుకుంటూ ఉంటాం. ధ్యానంలో 3 స్టేజ్‌లు అని చెప్పి. ప్రారంభంలో చంచల మనసు నిశ్చలమవుతుంది.
ఇంకా ఇంకా రెండో స్టేజ్‌కొచ్చేసరికి నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఆ మనసు నిర్మలమైనప్పుడే బుద్ధి వికసిస్తుందని చెప్పుకున్నాం. అది ఇంకా ఇంకా మనం చేస్తూ ఉంటే ఆ నిర్మలమేంటి, పరినిర్మలము, మహాపరినిర్మలం. అక్కడ బుద్ధి 100% అంత నిర్మలమైపోతే మనసు శుద్ధి అయిపోతే బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. సరైన మరి చెయ్యవలసినవి చేస్తాడు, చేయకూడనివి చేయడు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, నీకు ఏమాత్రం దుఃఖం కలుగుతూ ఉన్నా మనసు ఉన్నట్టే అని చెప్పారాయన. నీకు ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా నీకు దుఃఖపడకపోతే నువ్వు 100% బుద్ధిలో ఉన్నట్టని చెప్పన్నారు. మన దుఃఖానికి కారణం మనసే. మనసు ఎంత ప్రాముఖ్యంలో ఉంటే మనం అంత దుఃఖపడతామంట. అంచేత దుఃఖంలోంచి బయటపడాలన్నా, అధిగమించాలన్నా ఎవరైనా సరే ఖచ్చితంగా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలి. దానికి తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. ఈ 2 తప్పనిసరి. ఆ రకంగా మనం కృషి చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఎంతో లాభం పొందుతాం. అంచేతేంటంటే ఇలాంటి విషయాలు అలా వింటూ ఉంటే మనకి కొంత కొంత అవగాహన వస్తుంది. గుర్తొస్తూ ఉంటుంది. మనం చేయవలసిందేంటో తెలుస్తుంది. ఎక్కడ మన లోపాలున్నాయో మనం తెలుసుకోగలుగుతాం. సరైన మార్గంలో మనం పయనించగలుగుతాం. మనకున్న సమయాన్ని ఊరికే ఆ సరదాకి, ఈ సరదాకి ఆటిల్ని కాలక్షేపం చేయకుండా ఇలాంటి జ్ఞానవంతమైన సందేశాలు మనం వింటూ ఉంటే ఖచ్చితంగా అది మనల్ని మన సమయం వృధా కాకుండా, మన జీవితం వృధా కాకుండా మనం చేయవలసిన దాన్ని చేస్తూ ఉంటాం. అలాగే మరి ఒక టీవీ ప్రోగ్రామ్స్ అనే కాదు. ఎవరితోటైనా ఏదైనా మాట్లాడుతుంటే మీరు మళ్ళా ప్రశ్నేసుకోండి. వీళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఇది మనకి ఆత్మకేమన్నా లాభమా? అదే మీ ధ్యానులు కానీ, ఈ ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు కానీ వచ్చి మనతో డిస్కస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ డిస్కషను మనకు ఉపయోగమే. ఆత్మకి లాభమే. వాళ్ళు సేకరించిన విషయాలు వాళ్ళు చెప్తారు. మనం సేకరించిన విషయాలు మనం చెప్తాం. అదే ఏ బంధువులో లేతే మరి స్నేహితులో వస్తారు వాళ్ళు ఈ మార్గంలో లేని వాళ్ళు. వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని వీలైనంత తగ్గించేస్తాం. ఎందుకు అనవసరంగా మనం కూర్చుని గంటలు గంటలని ఆ పనేదో చూసి వాళ్ళని పంపించేస్తాం. అప్పుడు మనం ఏదో పుస్తకం తీసుకోవడమో, లేతే ఏదైనా రాసుకోవడమో, రాసింది చదువుకోవడమో, ఏదో ఖాళీలో ఆ పని చేస్తూ ఉంటాం. అలాగే ఓ డబ్బు ఖర్చు పెట్టినా, లేతే ఏదైనా చేస్తూ ఉన్నా, ఇది వెంటనే ఇప్పుడు నాకు అవసరమా? అంటే అది ఆత్మకి లాభమా? అన్నది ఒక్కసారి మనం ప్రశ్నేసుకుంటే, ఓహో! ఇది ఎంత ఆత్మకి ఉపయోగం లేనిది అని చెప్పి దానికి ప్రాముఖ్యం తక్కువిస్తాం.
పూర్తిగా ఏం మానేయవలసిన పనేమి లేదు పత్రి గారు. అన్నీ చేయమనే అంటారు. కానీ ప్రాముఖ్యం తగ్గించాలి. అది నేను చెప్పేది. తప్పనిసరి పనవుతే తప్పనిసరిగా దాన్ని మనం చెయ్యాలి. కొన్ని అవసరాలుంటాయి. అవసరాలు తప్పదు. కానీ అవసరం లేని దానికి మనం దానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే మరి మనం చేసే సేవలు, పెట్టే ఖర్చులు ఇయన్నీ కూడా చూసుకోవాలది. ఇది దేహపరమైందా? లేకపోతే ఆత్మపరమైందా? అన్నది చూసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది. దాని ప్రాముఖ్యం తగ్గిస్తాం. ఇంచేతంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఉచిత హోమియో వైద్యశాల నడిపాను నేను. ఒక 20, 30 సంవత్సరాలు. రోజు ఎంతోమందొచ్చేవారు. వారికి ఓ డాక్టర్‌ని, కాంపౌండర్‌ని పెట్టి ఉచితంగా మందులు ఇవ్వడం చాలామందికి బాగా పనిచేసేవి. మరి చుట్టుపక్కల జిల్లాల్లోంచి కూడా ఎంతోమందొచ్చేవారు. ఇందులోకొచ్చిన తర్వాత మళ్ళా దాని మీద ప్రశ్నేసుకున్నాను నేను. ఇప్పుడింత సేవ చేస్తున్నాను. ఇది ఆత్మైన నాకేమైనా లాభమా? అంటే పత్రి గారి పరిచయం కాకముందు ఈ ప్రశ్న ఏమి రాలా. పత్రి గారి పరిచయం అయిన తర్వాతే నాకు ఈ ప్రశ్న తలెత్తింది. అంచేత అప్పుడు నేను ఈ ప్రశ్న వేసుకున్నా. ఏమని? ఇంత సేవ చేస్తున్నాను కదా! ఇదేమైనా నాకు ఉపయోగమా? అప్పుడు తెలిసింది. ఓహో! ఇది దేహ సేవే కానీ ఆత్మ సేవ కాదు. ఇటువంటి దేహ సేవ వల్ల మంచిదే కానీ మళ్ళా ఇంకో జన్మ తీసుకోవాలి. మరి మనం చేసే కృషి అంతా జన్మ లేని స్థితి పొందడానికే కానీ మళ్ళా మంచి జన్మ పొందడానికి కాదు. అన్నదే అవగాహన చేసుకున్నా. చేసుకొని అప్పుడు దాన్ని మెల్లిగా క్లోజ్ చేసి ఏ సేవ చేస్తే బావుంటుంది అనుకుని భీమవరంలో 3 రోజుల క్లాసు. దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా మేడము ఎంతోమంది ఆడవాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ రకరకాల చేతి వృత్తులు. వాళ్ళంతట వాళ్ళు పోషణ చేసుకోవడానికి, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి వృత్తులన్నీ నేర్పేది. ఒక ఇద్దరు, ముగ్గురు టీచర్‌లను కూడా వేసుకొని. ఫ్రీగానే. అలాగ కొన్ని వేల మందికే నేర్పిందావిడ. ఇందులోకొచ్చిన తర్వాత మళ్ళా ఓ ప్రశ్నేసుకున్నాం. మరి ఇంతమందికి ఇంత సేవ చేస్తున్నాం, ఇంత మంచి పని చేస్తున్నామని. చూస్తే అది కూడా దేహ సేవే. అప్పుడు మళ్ళా ఆలోచించాం. మనం చేయవలసింది ఆత్మకు లాభం కలిగేది గానీ, దేహానికి లాభం కలిగేది కాదు కదా! మనం దేహం కాదు కదా! మరి ఈ సేవ వల్ల మళ్ళా ఇంకొక దేహం తీసుకొని, ఆ ఫలితమంతా మనం అనుభవించాలి. దానికోసం మళ్ళా ఒక జన్మ తీసుకోవాలి. మళ్ళా ఇయన్నీ ఎందుకు? పత్రి గారు చెప్పేది జన్మ లేని స్థితికి మనం ఎదగాలి అని చెప్తున్నారు కదా! అని. అప్పుడు ఏం చేశామంటే ఆవిడ రోజు అప్పటిదాకా ఏ ఫీజు లేదు గానీ, అప్పుడు ఓ ఫీజు పెట్టింది ఆవిడ. ఏమిటంటే ఫీజు, రాగానే ఒక అరగంట అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే అది ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని. అలా ఎన్ని వందల మందొచ్చినా సరే, వాళ్ళందరి చేత రోజు ఉదయం ధ్యానం చేయించి, అప్పుడు అయన్నీ నేర్పేదనమాట. అలా దాన్ని ఆ సేవనే ఆత్మసేవగా మార్చిందావిడ. ఇలాగ
మెల్లిమెల్లిగా ఏమైందంటే ఆవిడ ఊళ్ళో అయి తిరగడం చేయడం వల్ల అది మెల్లిగా దాన్ని తగ్గించేసి దానికంటా మంచిది కదా! ఇప్పుడు మనం చేసే జ్ఞానం పంచిపెట్టడం అన్నది. పత్రి గారు చెప్పేవారు. నాకు ఇంగ్లీష్ వచ్చు, సంగీతం వచ్చు, ధ్యానం వచ్చు. నాకెంతో జ్ఞానం ఉంది. ఇప్పుడు నేను ఇయన్నిట్లో ఏది చేయాలి? నేను ఇంగ్లీష్ నేర్పనా? లేతే సంగీతం నేర్పనా? లేతే ఫ్లూట్ నేర్పనా? ఏం నేర్పను. వాటన్నిటికి మించింది ఈ ధ్యానం కాబట్టి, నేను ఈ ధ్యానమే అందరికీ నేర్పుతున్నానన్నారు. అంచేత మేము కూడా సార్ యొక్క సందేశాల్లోని సారం తెలుసుకొని, ఇంక అంతకుముందు చేసేవన్నీ తగ్గించి, తీసేసి, మెల్లిమెల్లిగా ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ నేర్పడం మొదలెట్టాం. ఈ సేవలో మేము నిమగ్నమయ్యాం. అది. అంచేత ఆ సర్వాత్మ స్థితికి, ఆ పరమాత్మ స్థితికి చేరాలి అంటే ఖచ్చితంగా ఈ ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం చెయ్యాలి. ధ్యానాన్ని చెప్పాలి. ఈ ధ్యాన ప్రచారం చేయాలి. ఈ విషయాలే పత్రి గారు పదే చెప్తున్నారు. అంతటి గొప్ప బ్రహ్మర్షులంటే పత్రి గారు ఈ ధ్యానం గురించి అలా చెప్తున్నారు అంటే, దీంట్లో ఎంత గొప్పతనం ఉందో మనం ఒక్కసారి తెలుసుకోవచ్చు. అంచేత ఇటువంటి ధ్యానాన్ని మనం ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చి నలుగురికి చెప్తే ఆళ్ళు ఎన్ని ఇనకపోయినా మనకనవసరం. ఇనకపోతే వదిలేస్తారు. ఇన్నవోళ్ళకే మనం చెప్తాం. అలా గత 18 సంవత్సరాల నుంచి మేమిద్దరము అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. అంతకుముందు మరి ఈ పండగలొచ్చినా, ఏమొచ్చినా ఈ పిల్లలు, మనవలు వాళ్ళని పిలిచి ఏదో కాలక్షేపం చేసేవాళ్ళం. తర్వాత అర్థమైంది. ఎందుకు వీళ్ళందరిని తీసుకొచ్చి వీళ్ళతో కాలక్షేపం అని పిలవడం మానేశాం. వాళ్ళకి అర్థమైంది మొదట్లో ఏమిటి అని అనుకున్నారు కానీ, మెల్లిమెల్లిగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు మన మార్గం కాదు, వాళ్ళ మార్గం వేరు అని వాళ్ళు అర్థం చేసుకొని, ఇంకా మాకు కోఆపరేషన్ చేయడం మొదలెట్టారు. మేము అక్కడి నుంచి ఇంకా మా సమయాన్ని ఆ పండగ రోజులేంటి, ఇంకోటేంటి, ఇంకా మాకు ఇంకో పనేముండదు. పుస్తకం చదువుకోవడమో, ధ్యానం చేసుకోవడమో, లేతే ఏదైనా వినడమో, లేతే ఇలా క్లాసులు చెప్పడమో, ఏదో ఒకటి. ఇప్పుడేమైందంటే, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఈ జూమ్‌లొచ్చి ఇంట్లో ఉన్నా కూడా ఇంతకుముందు వెళ్లి చెప్పాల్సొచ్చేది. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా మనం తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇదివరకు ఎక్కడికైనా వెళ్తే 50 మందికో, 100 మందికో మేము చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ చెప్పేది కొన్ని వందల మందికి, వేల మందికి వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు కాదు, ఇవాళే కాదు. అది ఒక 6 మాసాలు పోయినా, ఏడాదైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా ఎవరైనా సరే కాస్త ఆసక్తి ఉండి, ఈయన సందేశం ఏముంది అని తెలుసుకోవాలంటే తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ టెక్నాలజీ పెరగడం వల్ల వచ్చింది. అంచేత ఏంటంటే, ఈ ఈ రకంగా మనం చేయడం అదే. అలాగే ఏదైనా ఓ ఫంక్షన్ వచ్చినప్పుడు వెంటనే ప్రశ్నేసుకుంటాం నేను. ఇది ఆత్మకేమన్నా లాభమా? ఈ ఫంక్షన్‌కి నేనెళ్తే. చూస్తే ఏమీ ఉపయోగం లేదు. ఇంకెందుకు నాకు ఈ ఫంక్షన్‌కెళ్ళడం దేనికి? అని సాధారణ ఫంక్షన్‌లకి ఎళ్ళడమే మానేశాను నేను. ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? సమయం వృధా చేయకూడదని. ఇంకేదైనా వెళ్తే ఈ ధ్యాన సంబంధమైనటువంటి ఫంక్షన్స్‌కి వాటికి వెళ్తాను నేను. పత్రి గారు ఎలాగైతే ఎళ్తారు పెళ్ళిళ్ళకి దానికి ఎళ్తారు. వెళ్ళారు అంటే
నాకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ చేత ఏదో ఒక కమిట్మెంట్ చేయిస్తాడు ఈయన. ఓ పిరమిడ్ కట్టించడమో, ఓ కార్యక్రమం చేయించడమో, లేతే ఏదో లోక కరమైన కార్యక్రమాలు ఒకటి చేయిస్తాడాయన. ఊరికే అక్కడికెళ్ళడు. మా ఇంటికొచ్చారని అనుకుంటారు కానీ, ఆయన వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇండెంట్ పడింది అని లెక్క. ఆ రోజు పడొచ్చు, తర్వాత పడొచ్చు. లేతే ముందేనా పడొచ్చు. అలాగ వాళ్ళేదో చేస్తేనే లోక కళ్యాణకరమైన పని ఆయనొస్తూ ఉంటాడు. ఎందుకొస్తాడు అంటే, వాళ్ళు ఎంతో లోక కళ్యాణకరమైన పనులు చేస్తారు కాబట్టే, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఫంక్షన్స్‌కి వెళ్తాడు ఇలాగ. అలాగే ఏదైనా అవకాశం ఉన్నప్పుడే నేను కూడా కొన్ని కొన్ని వాటికి వాళ్ళెంతో కృషి చేస్తున్న వాళ్ళయి బాగా చేసి ఈ మార్గంలో ఉన్న వాళ్ళైతే అటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే అవకాశాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. అంచేత మిగతా వాటికి మనం వెళ్ళినా ఉపయోగం లేదు. అంచేత అయన్నీ వదిలేసాం. ఇలా చూసుకోవాలి ప్రతీది కూడా. అలాగా మన పిల్లలైనా, సంసారాలైనా అయినా సరే. ఎన్నో ఫంక్షన్‌లవుతాయి, ఇయుంటాయి. ఇంకా ఎన్ని చేసుకుంటూ ఉంటే ఎంతమంది చుట్టాలుంటారు, ఎంతమందికి ఎన్ని ఫంక్షన్‌లవుతాయి. ఇంక మన బతుకంతా ఈ ఫంక్షన్‌లకి, ఈట్లికి ఆటికి అటెండ్ అవ్వడము దానికే సరిపోద్ది. అంటే వాటి కోసం వచ్చాం మనం. ప్రశ్నేసుకుంటే అర్థమవుతుంది. అలా మరి కొంచెం మనం తెలుసుకుంటే, కొంచెం కొద్దిపాటి ఆత్మజ్ఞానం మనలో పెరిగితే వాళ్ళేం చేస్తారు అంటే, ఎంతసేపు ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తారు. ఆత్మ కోసమే ఏదైనా చేస్తారు. అంతే తప్ప అనవసరంగా వాళ్ళ సమయాన్ని కానీ, వాక్కుని కానీ, ధనాన్ని కానీ, జీవితాన్ని గానీ వృధా చేసుకోరు. అలాగా. ఆ రకంగా చూస్తే జీవితంలో ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అన్నీ కూడా ఇది ఆత్మకి లాభమా? కాదా? అది ఆత్మ సంబంధం కానప్పుడు దాని ప్రాముఖ్యం తగ్గించుకోవాలి. అదే ఆత్మ సంబంధమైనప్పుడు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఇస్తూ ఉంటే జ్ఞానం ఎందుకు పెరగదండి? ముఖ్యంగా పత్రి గారి పరిచయమైన కొత్తలో మొదట్లోనే నేనేం చేశానంటే వ్యాపారం చేసేవాడిని. పొద్దున్నుంచి సాయంకాలం దాకా సమయమంతా దానికే సరిపోయేది. వ్యాపారం అంటే మాటలా? అలాగా ఆలోచించాను. ఇది నాకేమన్నా లాభమా? ఎంచేతంటే నేను అప్పుడున్న పరిస్థితిలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించకపోయినా ఏ లోటు లేకుండా ఉంది. నేను జీవించడానికి, నేను చేసుకోవడానికి అన్నిటికి సరిపడా అన్నీ ఉన్నాయి. ఇంకా దేనికి నేను వ్యాపారం చేయాలి? అన్నది ప్రశ్నేసుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ముగిసాను. ఎంచేతంటే ఆ వ్యాపారానికి వెళ్తూ ఉండే అన్నీ చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఇయన్నీ చేయడానికి ఎక్కడ వీలవుతుంది? అంచేత ఒక్కోటి తగ్గించడం జరిగింది. పూర్తిగా అయి తీసేయడం వల్ల ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంచక్కా తిరగడానికి వీలయ్యేది. లేతే ఎక్కడ తిరుగుతాం? అంచేత పూర్తిగా దీని మీదే ఎక్కువ దృష్టి పెట్టాను నేను. ఇక్కడ మిమ్మల్ని అందరినీ అన్నీ మానేయమని నేనేమి అనను కానీ, కారణం ఏంటంటే భుక్తి అవసరం. నాకు మానేసినా కూడా ఏ ఇబ్బంది లేదు కాబట్టి నేను మానేయగలిగాను. కానీ మరి మనం చేస్తేనే మన భుక్తి గడుస్తుంది. జీవితం గడుస్తుంది అనుకున్నప్పుడు చెయ్యాలి. ఖాళీ సమయాలు ఆత్మకు ఉపయోగించాలి. భుక్తికి సంబంధమైనటువంటి సంపాదన చేయాలి. ఉద్యోగమో, లేతే ఏదైనా చిన్న వృత్తో ఏదో ఒకటి మనం చేసుకోవాలి. అది కాస్త ధర్మయుక్తంగా చేయాలి. చేస్తూ ఆ ధర్మయుక్తంగా సంపాదించిన దాంతో మనం జీవిస్తూ ఈ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే కోరికలకి, ఆశలకి, భోగాలకి వాటికి మనం
పరుగులు పెట్టకుండా అవసరాలకి సరిపడా సంపాదించుకోవాలి. నీకు అవకాశం ఉండి ఎక్కువ వస్తే వస్తది, దానికేముంది. ఎంజాయ్ చెయ్యి, అనుభవించు, బాగా చూసుకో, తప్పేమి లేదు. దానికోసం అధర్మంగా మనం వ్యవహరించకూడదు. ఇంచేత కొంతమంది ఆ జీవుల్ని చంపి వ్యాపారం చేసి సంపాదిస్తారు. ఇలా కొంతమంది అధర్మయుక్తంగా సంపాదిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాలుగా సంపాదిస్తారు. సంపాదించొచ్చు, కానీ సంపాదించేటప్పుడు సంపాదిస్తాం. దాని ఫలితం అనుభవించేటప్పుడే చాలా దుఃఖపడవలసొస్తది. అంచేత ఈ ఆత్మజ్ఞాని, ఆ జ్ఞానం పొందేవాళ్ళు ఇయన్నీ చూసుకుంటారు. అంచేత ఎంతసేపు ప్రాపంచికానికి ప్రాముఖ్యమివ్వరు. ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. అలా చేస్తూ చేస్తూ ఉంటే ఎందుకు పొందడండి? ఆత్మనే పొందుతాడు. అందుకే మరి ఆయన చెప్పారు స్పష్టంగా పత్రి గారు. దేనికోసం మనం కృషి చేస్తామో అదే మనం పొందుతామని చెప్పి ఈ విషయం కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాడు, కొద్దిపాటి బుద్ధి ఉన్నవాడు తెలుసుకుంటాడు. దేనికోసం కృషి చేస్తే అదే పొందుతాడు అన్నది తెలుసుకుంటాడు. మరి ఇప్పుడు మనకేది కావాలో తెలుసుకుంటే కనుక దానికోసమే మనం కృషి చేస్తాం. అంతేకాని ఇంకో దానికోసం మనం కృషి చేయం. ఇది ప్రారంభంలో నాకు తెలియడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల పత్రిక ద్వారా ఇంకా మిగతావన్నిటిని ప్రాముఖ్యం తగ్గించేసి ఉంటుంది. సంసారాన్ని ఏమి వదిలేయలేదు, ఉన్నాయి ఏమీ వదిలేయలేదు. చూసుకుంటాం ఓ 10%, 15%. మిగతా సమయం అంతా ఆత్మకే కేటాయించుకున్నాం. అదే. అలాగే మనకి పిల్లలుంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయవలసిన బాధ్యత మనది. చేస్తాం, అప్పటిదాకా చేస్తాం. అయిపోయిన తర్వాత కూడా చాలామంది వాళ్ళని బాధ్యత తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా పిల్లలు పుడితే వాళ్ళని కూడా వీళ్ళు సాకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కావాలని తెచ్చి ఆ మనవల్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఇంక బతుకంతా ఆ మనవలు ఆళ్ళని పెంచితే ఇంకో ముని మనవలు కూడా పుడతారు వీళ్ళకి. ఎంచేత వీళ్ళకు ఇస్తారు. ఆళ్ళిద్దరూ ఉద్యోగం చేస్తారు. ఏమంటే ఆళ్ళిద్దరూ ఉద్యోగాలు కుదరట్లేదండి అంచేత వాళ్ళ భారం కూడా నా మీద పడిందని చెప్పినోళ్ళు చాలామందున్నారు. మరి మనవల్ని పెంచడానికా ఇక్కడ భూమి మీదకొచ్చింది? ఆలోచించండి ఒక్కసారి. పిల్లలు కనడం అన్నది సహజం అది. సృష్టి ధర్మం. సంసారం చేయడం అన్నది సృష్టి ధర్మం. పత్రి గారు స్పష్టంగా చెప్తారు. సంసారం లేకుండా ఉండదు. ప్రతి ఒక్కడు సంసారి కావాల్సిందే సంసారంలోనే నిర్వాణం. ఆ సంసారంలో ఆ భార్యతో కొన్ని అనుభవాలు, భార్యగా భర్తతో కొన్ని అనుభవాలు అయ్యే అవసరమే ఆత్మజ్ఞానికి. అలాంటి పిల్లలతో కొన్ని అనుభవాలు. ఇలాగా ఇటువంటి సంసారంలో మరి ఆ అనుభవాలు అన్నీ కూడా ఆ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంచేత సంసారం తప్పదు. సంసారంలో ఉంటూనే ఉన్నంతలో ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వాలి మనం. నేను ఆత్మ అన్నది మర్చిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. సంపాదించుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఉంటే ఎంజాయ్ చెయ్యి, పర్లేదు. తప్పేం లేదు. కారు కొనుక్కో, కారులో తిరుగు.
ఏసీలు పెట్టుకో, ఏసీలో ఉండు. కానీ లేవని చెప్పి బాధపడకూడదు. వాటి కోసం తప్పులు చేయకూడదు. అదే పత్రి గారు చెప్పేది. ఉన్నంతలో మనం తృప్తి పడి చేయవలసింది ధ్యానము, సంపాదించుకోవాల్సింది ఆత్మజ్ఞానం. ఇది. అంచేత మరి యాక్చువల్‌గా ఈ 18 సంవత్సరాల నుంచి నేనన్నీ మానేయడం వల్ల నేను ఈ స్థాయికి ఎదగడానికి అవకాశం వచ్చింది. లేతే ఎక్కడ ఎదగగలను నేను? ఇంత జ్ఞానం నేనెక్కడ సంపాదిస్తాను? ఇన్ని విషయాలు అందరికీ నేనెక్కడ చెప్పగలను? ఒక కాలు అటు, ఒక కాలు ఇటు ఏస్తే ఎక్కడ వీలవుతుంది? ఏదో ఎమర్జెన్సీ వస్తది. వ్యాపారంలోనో, వ్యవహారాల్లో ఏదో ఒకటి. ఇయన్నీ పక్కన పడేసి మళ్ళా అటు పోవాలి. ఇంచేత దేనికోసం కృషి చేస్తే అదే పొందుతాడని సంగతి తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మనం దేనికోసం కృషి చేయాలి? అంటే ఆత్మజ్ఞానం కోసం. అంచేత దానికే మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మిగతా వాటికి ప్రయారిటీ తగ్గించాలి. దాని అవసరాలకు పరిమితం అవ్వాలి. అయన్నీ చేసుకుంటూ ఉన్న సమయాన్ని పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి. అప్పుడు అది. అంచేత పత్రి గారు చెప్పినటువంటి మరి ఈ సందేశాలు చూస్తూ ఉంటే ఎంత లాభం పొందుతామో, ఎంత మార్పొస్తుందో. సార్ చెప్పారు కదా! జ్ఞానం పొందే కొద్దీ దుఃఖం తగ్గిపోతుంది. సార్ అన్నారు ఓ సందర్భంగా ఈ లాక్‌డౌన్ క్లాసులోనే. నీలో వేషమెత్తు దుఃఖమున్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారాయన. ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. ఆర్థిక సమస్యల విషయంలో కానీ, సంసార సమస్యల విషయంలో కానీ, ఆరోగ్య సమస్యల విషయంలో కానీ, అలా ఏ రకమైనటువంటి విషయాల్లో కానీ ఆ సమస్యలు తలెత్తినప్పుడు నువ్వు దుఃఖపడుతూ ఉంటే కొద్దిపాటి దుఃఖం నీకు కలుగుతున్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పి ఆయన అన్నారు. మనం జ్ఞానులైతే దుఃఖమే ఉండదు. అంచేత ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నాకు దుఃఖం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. నీకు దుఃఖం ఉండకూడదు అంటే మరి నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. నువ్వు జ్ఞానం సంపాదించుకోకుండా నా దుఃఖం ఉండకూడదంటే ఎలా కుదురుతుంది? మనం జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకునే కొద్దీ దుఃఖం దూరం అయిపోతుంది. దుఃఖం ఉండకూడదు అంటే ఇదే సింపుల్. ఆ సమస్య లేకపోతే నాకు దుఃఖం ఉండదు అనుకుంటాడు. ఇంకో సమస్య వస్తుంది. ఆ ఇబ్బంది పోతే దుఃఖం ఉండదు అనుకుంటారు. అది పోతే ఇంకోటి వస్తుంది. ఈ సంసారం ఉండకూడదు అనుకుంటాడు. సంసారం బాగుండాలి. బాగుంటుంది. ఇది అయిపోయి మళ్ళీ ఇంకో సంసారం వస్తుంది. దీనికి అంతం ఎక్కడా లేదు. సముద్రం కెరటాలు ఆగడం అన్నది ఎంత అసంభవమో అజ్ఞానికి దుఃఖం లేకుండా ఉండడం అన్నది అంత అసంభవం. గుర్తుపెట్టుకోండి.
చాలామంది అంటారు, నాకు ఈ బాధ లేకపోతే, ఈ దుఃఖం లేకపోతే, ఈ బాధ్యత లేకపోతే ఇంకేం లేదు, పూర్తిగా ధ్యానం చేసేద్దాం. నేను ఇంక ఈ ధ్యానంలోనే ఉండిపోతాను నేను. ఇంకో గొడవ నాకు అనవసరం అంటారు. వాళ్ళ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, సముద్రంలో అలలు తగ్గాక నేను ప్రయాణం చేద్దామనుకున్నాను అన్నది ఎలా ఉంటుందో వీళ్ళు చెప్పేది అలాగే ఉంటుంది. సముద్రం అలలు ఎలా తగ్గవో జీవితం అన్నాక ఎయ్యో ఒకటి అలా ఉంటూనే ఉంటాయి. చూశాను నేను చాలామంది, ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాను కదా. నాకు ఈ వ్యాపారంలో ఈ సమస్య ఉందండి, అది బయట పడిపోతే ఇంకేం లేదండి, నా డబ్బేటి ఇదేంటి అంతా దీనికే అన్న. అలాంటి వాళ్ళు ఆ సమస్య కొన్నాళ్ళకి అధిగమించారు, కానీ ఇంకా మునిగిపోయాడు. అది చూశాను నేను. ఆ వ్యాపారం ఇంకా పెంచుతారు, ఇంకా కొంటూ ఉంటారు, వస్తూ ఉంటే ఏం చేస్తారు? మునిగిపోవడమేగా. చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే పెంచుతూ ఉంటారు, పెంచుతూ ఉంటే పని పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆగుతుంది అక్కడ? అలాగే ఇంకా కొంతమంది, మా అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఇంకా నాకు ఇంకేం లేదండి అంటారు. బాగా స్టడీ చేసిన వాళ్ళే ఇందులో ఉన్నవాళ్లే. చేసిన తర్వాత ఆమె సంవత్సరం జరగకుండా పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చింది. నా మనవడు బాధ్యత మీద పడిపోయింది అంటారు. ఇలాగ ఉంటాయి. అది అయిపోయాక ఇది, అది అయిపోయాక ఇది అంటే ఎక్కడైపోతాయండి? అన్నీ ఉంటూ ఉండగానే ఉన్నంతలో దీని మీద దృష్టి పెట్టాలి. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఉన్నంతలో కొద్దిపాటి దృష్టి దాని మీద పెడుతూ ఉంటే మీరు చేసే కృషి వల్ల ప్రకృతి అంటే నేచర్ మీకు సహకరిస్తుంది. మీరు చేసే సేవల వల్ల ప్రకృతి సహకారం మీకు లభిస్తుంది. మీరు ఏదైతే మీ అంతటి మీరు చేద్దామని అనుకుంటూ ఉంటారో అవి ఆటోమేటిక్గా మీకు సమకూరుతాయి. మీకేమీ నష్టం ఉండదు. మనం దాని మీద దృష్టి పెట్టకపోతే నష్టపోతాం అనుకుంటారు. మేడం అంటారు, లోకం మీద మన దృష్టి పెడితే లోకేశుడు మన మీద దృష్టి పెడతాడని. అంచేత మన దృష్టి ఆయన మీద లేకపోతే ఆయన దృష్టి మన మీదకి ఎలా వస్తుంది? లోకమే భగవంతుడు. లోకం కోసం, లోక కళ్యాణం కోసం మనం దృష్టి పెట్టినప్పుడు ఆయన మన మీద దృష్టి పెట్టడా? ఇది బాగా తెలుసుకోండి. అన్నీ ఊరికి ఆరాట పడకండి. ఏమీ అక్కల లోకం మీద దృష్టి పెట్టండి. ఆ లోకేశుడు అన్నీ మబ్బులా విడిపోతూ ఉంటాయి ఒక్కోటి. నేను ఈ మార్గంలోకి వచ్చినప్పుడు చాలామంది నన్ను పిచ్చోళ్ళు అనుకున్నారు. 18 ఏళ్ల క్రితం వీడు వ్యాపారం మానేశాడు, శుభ్రమైన సంపాదన అన్నీ మూలపెట్టేశాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు ఆక్షేపించారు. వాళ్ళంతా ఏదో తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు అనుకున్నారు వాళ్ళు. ఆ వ్యాపారాలు చేస్తూ మేము తెలివైన వాళ్ళం, ఆడేమిటి ఊళ్ళమ్మట తిరుగుతున్నాడని. అది ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత, 12 ఏళ్ళు పోయిన తర్వాత నాకు అర్థమైంది, లోకం మీద దృష్టి పెడితే లోకేశుడు మన మీద దృష్టి పెడతాడు అన్నదానికి. సహజంగా మనం వ్యాపారాలు
చేస్తే ఏం సంపాదిస్తుంటావు? కానీ ఊరికే మీకోసం చెప్తున్నాను. నేను ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మాకున్న భూములు ఎకరం 10-15 లక్షలు ఉండేవి. ఇప్పుడు అదే భూమి 10-15 కోట్లయింది. నిజంగా కూడా వ్యాపారం చేసినంత నేను సంపాదించలేమోనేమో. వ్యాపారం మానేస్తే ఏం సంపాదిస్తావు అని అంటారు. ఇప్పుడు ఇదంతా సంపాదించినట్టు కాదా? ఎవరిచ్చారు ఇది? నేనేమైనా కష్టపడ్డానా? లోకేషుడు ఇచ్చిందే. చూస్తే చాలా ఆశ్చర్యం. కష్టపడకుండా సంపాదన అంటే ఇదే అనిపించింది నాకు. లోకం కోసం కృషి చేస్తే లోకేషుడు మన కోసం చూస్తాడు. ఎవరికైనా సరే అదే నేను చెప్తున్నాను. మీరు చూడకుండా మీకు రావాలంటారు. ఎక్కడొస్తుంది? పత్రిక చెప్పారు కదా. ఏదైనా బస్సులో వెళ్ళినా, రైల్లో వెళ్ళినా ఒక్కోసారి నాకు టీ తాగడానికి కూడా డబ్బు లేదనేవాడు. వాళ్ళు టీ తాగుతుంటే టీ తాగాలనిపించినా లేదు. కానీ ఒక్కొక్కసారి ఎవడో ఆఫర్ చేసేవాడు. ఇలా ఈ విషయాలు చెప్పేవారు. అలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆయన. ట్రైన్‌లో ఆ ల్యాబొరేటరీల దగ్గర ఆ పుస్తకాలు మూటలు వేసుకుని అక్కడ కూర్చునేవారు. బస్సుల్లో నిలబడి వెళ్ళేవారంట. ఎన్ని గంటలైనా. ఇప్పుడు చూడండి మరి. లోకం కోసం ఆయన కృషి చేశాడు. ఫ్లైట్‌లో తిరుగుతున్నాడు ఆయన. ఎన్ని కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పడుకుని ప్రయాణం చేసే వెహికల్ కూడా మన వాళ్ళు కొనడానికి సిద్ధమయ్యారు. ఎలా వచ్చినాయి ఇయన్నీను ఆయనకి? ఈ స్థాయి ఎలా వచ్చింది? లోకం కోసం కృషి చేశాడు. ఆ లోకేషుడు ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నాడు. ఆ పిల్లలు ఏమైపోయారు? ఆ భార్య పరిస్థితి ఏంటి? ఇలా జాలిపడేవారంట చాలామంది. ఇవాళ వాళ్ళు ఎంత వైభవంగా ఉన్నారు చూడండి. అంచేత ప్రకృతి మీద మీ దృష్టి పెడితే ఆ భగవంతుడు దృష్టి మన మీదకి వస్తుంది. లోక కళ్యాణం కోసం. ఇది అంతే ఎవరు చేస్తారు? ఆత్మజ్ఞానం పెరిగే కొద్దీ చేస్తారు. అంచేత కొద్ది దృష్టి పెట్టి మన జ్ఞానం పెంచుకుంటే మనకి తెలియకుండానే చేయవలసింది చేస్తాం. చెయ్యకుండానే మానేస్తాం. అదే పత్రి గారు ఇందాక చెప్పిన క్లాస్ అన్నాను కదా. బుద్ధి పెరుగుతూ ఉంటుంది. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. సాధన బాగా చేసే కొద్దీ. ఎంత సాధన చేస్తారో మన మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఈ సంసారం మీద దాని మీద ఆసక్తి వ్యామోహం తగ్గిపోతుంది. మెల్లిమెల్లిగా ఆత్మ మీద వ్యామోహం. మనం ఆత్మలం. దేహం మీద వ్యామోహం కాదు. ఆత్మ మీద వ్యామోహం ఉండాలి. దేహ విరక్తి, ఆత్మాసక్తి. దేహ సంబంధమైన వీటి మీద విరక్తి కలగాలి. ఆత్మ మీద ఆసక్తి ఉండాలి. అంచేత ఈ సంసారమనే, ఈ ధనమని, ఈ భోగాలు, ఈ పదవులు ఇలాంటి వాటి కోసం కృషి చేస్తూ ఉంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టే. కానీ వీటి మీద కాకుండా ఆత్మ గురించి, జ్ఞానం గురించి కృషి చేస్తే మనం జ్ఞానవంతులైనట్టే లెక్క. ఇది నెమ్మదిగా వస్తుంది. ఈ జ్ఞానం సంపాదించుకున్నవాడు అలా మెల్లిమెల్లిగా ఈ జీవితంలో ఉన్నే మార్పు రావడమే కాదు, శరీరం వదిలిన తర్వాత కూడా గొప్ప లోకాలకు చేరుకుంటారు. తర్వాత మళ్ళా జన్మ కూడా వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళు
ఏదైతే కోరుకుంటారో అటువంటి జన్మ వారు పొందగలుగుతారు. మరి ఆ జన్మ పొందిన తర్వాత వాళ్ళు సాధించవలసిన లక్ష్యాన్ని తేలిగ్గా సాధిస్తారు. కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, ఈ జ్ఞాన మార్గంలో నేను ఎదగలేకపోతున్నాను, ఎటు కాకుండా అయిపోతానేమో అని అర్జునుడు అంటే, ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే అటువంటి యోగ భ్రష్టుడు చివరికి అది సాధించకుండా మరణించినా కూడా ఆ పుణ్యాత్మల లోకాలకు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి తర్వాత శ్రీమంతుల గృహంలో కానీ గొప్ప యోగుల గృహంలో కానీ జన్మ తీసుకుని తదనంతర సాధన పూర్తి చేసుకుని మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. అంచేత కొంత సమయాన్ని మనకున్నటువంటి అవకాశాలని ఆత్మ కోసం, ఆత్మజ్ఞానం కోసం మనం వినియోగించాలి. పత్రి గారు చెప్పినట్టు మనం చేస్తే సక్సెస్ అవుతాం. ఏది వదలద్దంటారు, ఏది మానద్దంటారు, అన్నీ చూసుకో, ఆత్మజ్ఞానం మీద దృష్టి పెట్టంటారు. బుద్ధిని పెంచుకో, ఆ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోమంటారు. అది అంచేత మరి 3 రోజుల క్లాసులు ఉత్తినే పెట్టట్లేదు. ప్రతి ఒక్కడు ఈ క్లాసులు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. సహజంగా మనం ఏంటంటే ఇంటికాడ కొద్దిపాటు చేస్తాం, కానీ ఆ 3 రోజుల క్లాసులో పాల్గొనడం వల్ల మన సాధన పటిమ పెరుగుతుంది, పట్టు సంపాదిస్తాం, ఇంటి దగ్గర కూడా బాగా కూర్చోగలుగుతాం. కష్టపడి కూర్చుంటే కూర్చున్నామన్నది కూడా ఉండకూడదు. అన్ని గంటలు అలా గడిచిపోవాలి అంత తేలిగ్గా. అది అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మళ్ళా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పత్రి గారి దగ్గర నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలి మనం. థ్యాంక్ యూ.